ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు అక్కడక్కడ వర్షాలు కూడా పడుతూ ఉండటంతో విచిత్ర వాతావరణం నెలకొంది. వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓవైపు పగలంతా మాడు పగిలే ఎండ, సాయంత్రం ఉన్నట్టుండి పడే వర్షం. ఇదే వాతావరణం బాబోయ్ అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు భయం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలని తలపించే తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సీఎం సభ ప్రాంగణమైన ఏటుకూరు బైపాస్ దగ్గర ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే అకాల వర్షంతో పలు చోట్ల చేతికొచ్చిన పంట నేలపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులతో మామిడికాయలు నేల రాలడంతో భారీ నష్టం వచ్చినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పైరు సైతం నేల కొరిగిన ధాన్యం మొత్తం తడిసిపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు తెలంగాణలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే 5 రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాతావరణం చల్లబడడంతో తెలంగాణలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాగల 24 గంటల పాటు హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం సూచన ఉంటుందన్నారు.